శ్రీరామ జయం శుభమస్తు కార్యక్రమంలో అదృష్టయోగం అనే అంశానికి స్వాగతం. అనేక రత్నాలను అలంకరించుకుంటే కూడా అదృష్టయోగం వరిస్తుంది. ఈ అదృష్టాన్ని అందించేటటువంటి వివిధములైన ఆ రత్నాలలో నిజంగా మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి గ్రహం చంద్రుడు, రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహుకేతువులు. ఈ 8 గ్రహాలు ఏదో ఒక సందర్భంగా ఎవరో ఒకరికి శత్రుత్వాలను కలిగి ఉన్నారు. ఎవ్వరితో కూడా శత్రుత్వం లేనటువంటి ఏకైక గ్రహం చంద్రుడు మాత్రమే. చంద్రుడికి ఎవ్వరితో కూడా శత్రుత్వం లేదు. బుధుడికి చంద్రుడితో శత్రుత్వం ఉండవచ్చు గాక, కానీ చంద్రుడికి మట్టుకు ఎవరితో శత్రుత్వం ఉండదు. అందులోనూ పూర్ణ చంద్రుడు. ఆ చంద్రుడికి ప్రతీకాత్మకంగా చెప్పబడ్డటువంటి రత్నములలో ముత్యం విశేషం శ్రేష్టం. ముత్యం ధరిస్తే మనకు అపారమైన తేజస్సు లభిస్తుంది. ముత్యముల మాలిక గళసీమలో అలంకరిస్తే అద్భుతమైనటువంటి తేజస్సు మనం పొందగలుగుతాం. తేజస్సు కారకంగా ఆరోగ్యం, ఆరోగ్యం కారకంగా ఐశ్వర్యం, ఐశ్వర్యం ఉన్న చోట అదృష్టయోగం. ముత్యం ధరించడం అదృష్టం, నవరత్నాలను ధరించడం అదృష్టం. ముత్యములను విశేషంగా తావళంగా సిద్ధం చేసుకొని, ఒక మాలికగా సిద్ధం చేసుకొని ఓం నమ శివాయ శివనామస్మరణ, ఓం నమో నారాయణాయ విష్ణునామస్మరణ, ముత్యముల తావళంతో మాలికతో ఇష్టదేవతా స్మరణ చేస్తే అదృష్టయోగం సిద్ధిస్తుంది. అందుకంటే కూడా విశేషంగా శత్రువుల నాశనం, ధనవృద్ధి, వ్యాపార వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, లక్ష్మీప్రదంగా లక్ష్మీదేవి అనుగ్రహం సంపద రూపంలో మనం పొందగలగాలి అంటే ముత్యముల మాలికలతో ఇంటిలో ఉండేటటువంటి దేవతారాధన అర్చామూర్తులను అలంకరింపజేయాలి. మన గళ సీమలో కూడా ముత్యముల చేత అలంకరణలను మనం అలంకరింపజేసుకున్నట్లయితే, ముత్యముల మాలికలను కంఠమాలికలుగా అలంకరించుకుంటే కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రాచీనులు వివాహ సమయంలో అక్షతారోపణం అనే సంస్కారాన్ని పాటిస్తూ ముత్యముల తలంబ్రాలను వినియోగించేటటువంటి వారు. అలాగే స్నేహం పెంచుకోవాలి అంటే ఒకరి ఇంటికి మరి ఒకరు ముత్యములను బహుమానంగా పంపించేటటువంటి వారు. అలాగే ఇంకా పూర్వం అన్నప్పుడు ఆరోగ్యాన్ని సంతరింపజేసుకునే క్రమంలో తాంబూల సేవనంలో సున్నమునకు బదులుగా ముత్యముల పొడిని కలిపి స్వీకరించేటటువంటి వారు అంటూ కూడా రాయవాచకం వివరిస్తుంది. ముత్యాన్ని విరివిగా వినియోగించే కొద్దీ అదృష్టయోగాన్ని మనం పెంపొందింపజేసుకోవచ్చు అని చెప్పడమే అంతరార్థంగా మనం గ్రహించినట్లయితే, చంద్రుడి కారకంగా మనస్సు ప్రశాంతత ఇది మొదటి ప్రయోజనం. చూచినట్లయితే శివుడికి జటాజూటంలో చంద్రుడు, చంద్రుడిని ఆభరణంగా ధరించే ఆ ఉద్దేశం ఏమిటి అంటే మనఃకారకత్వం, ప్రశాంతమైనటువంటి పరిస్థితి. అదృష్టయోగం వరించాలి అంటే ముత్యములను వినియోగించాలి. కనీసంగా సులభమైన పరిష్కార మార్గంగా పూజాగృహంలో చిన్న వెండి పాత్రలో నీరు పోసి ఒక్క ముత్యమును అందులో ఉంచి రోజు నమస్కారం చేస్తే చాలు. అదృష్టయోగం మీ వెంటే. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.